Hi dear students, good morning everyone. This is your Madhu sir. Welcome to Suman TV. Now I am explaining banking and defense jobs. Okay. ఇప్పుడు నేను డిఫెన్స్ అండ్ బ్యాంకింగ్ సంబంధించిన ఏమేమి జాబ్స్ ఉంటాయి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ సెషన్స్లో. డిఫెన్స్ ఇందులో డిఫెన్స్ ముందుగా ఈ డిఫెన్స్ సంబంధించిన దాంట్లో ఎన్డీఏ ఉంటుందండి, అండ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అండ్ నేవీ ఉంటుంది. అయితే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ క్లియర్గా చూడండి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, డిఫెన్స్, బ్యాంకింగ్ వరుసగా ప్రతిదీ క్లియర్గా 2024లో వచ్చే నోటిఫికేషన్ సంబంధించిన క్లియర్గా డీటెయిల్స్, అంటే క్యాలెండర్, ఇయర్ క్యాలెండర్ ప్రకారం ఏవి ఎప్పుడు రానున్నాయి, వచ్చిన నోటిఫికేషన్స్ ఏంది, ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో డిఫెన్స్ జాబ్స్ ఏముంటాయి అండ్ బ్యాంకింగ్ జాబ్స్ ఎలా రిక్రూట్ చేస్తారు అనేది చూద్దాం. చూడండి, డిఫెన్స్ రక్షణ దళానికి సంబంధించినది. ఇందులో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని, ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్స్, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఇది. అండ్ రిమైనింగ్ జాబ్స్ ఏంటి అంటే ఈ డిఫెన్స్ సెక్టార్ వాళ్ళే, అంటే ఆర్మీ డిపార్ట్మెంట్ అండ్ డిఫెన్స్ సెక్టార్ సంబంధించిన వాళ్ళే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్మీ అని అంటే వీళ్ళు భారతదేశ సరిహద్దులలో ఉండేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అని అంటే యుద్ధ విమానాలు, ఈ పైలట్స్గా వర్క్ చేసేవాళ్ళు, నేవీ అంటే సముద్ర తీరం ప్రాంతంలో గస్తీ చేసేవాళ్ళు లేదా నౌకలలో పనిచేసేవాళ్ళు, నేవీ డిపార్ట్మెంట్ సంబంధించి. ఈ ఆర్మీలో ఏమేమి ఉన్నాయి, ఆర్మీ జీడీ, ఆర్మీ టెక్నికల్ అండ్ ఆర్మీ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆర్మీ ట్రేడ్స్మెన్, ఆర్మీ నర్సింగ్, ఇవన్నిటికి సంబంధించినది క్లియర్గా వీడియో చేశాను, అది చూడండి మీరు. ఆల్రెడీ ఆర్మీ నోటిఫికేషన్ కూడా వచ్చింది, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చూడండి. ఎయిర్ ఫోర్స్లో రెండు రకాల జాబ్స్ ఉంటాయండి, ఎయిర్ ఫోర్స్ ఎక్స్, ఎయిర్ ఫోర్స్ వై. ఎక్స్ హూ ఆర్ పర్చేయింగ్ ఆర్ పర్చేస్డ్ ఆర్ స్టడీడ్ ఎంపీసీస్ గ్రూప్. ఎవరైతే ఎంపీసీ చదువుతున్నా కానీ, చదివిన వాళ్ళు కానీ, ఇంటర్ కంప్లీట్ అయినా కానీ చదువుతున్న వాళ్ళు కూడా రెడీగా ఉండొచ్చు. వాళ్ళు ఎక్స్ జాబ్స్, ఎయిర్ ఫోర్స్ ఎక్స్ జాబ్స్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఎక్స్ జాబ్స్ ఏంటంటే టెక్నికల్ జాబ్స్ అన్నట్టు. రిమైనింగ్ ఎనీ గ్రూప్, those students who are completed any group, that persons eligible air force y jobs. Okay, ఏ గ్రూప్ చదివినా కానీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వై జాబ్, ఈ నాన్ టెక్నికల్ జాబ్స్. అయితే ఇవి ఆల్రెడీ January 17కి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ కూడా వచ్చింది. అప్లికేషన్ డేట్ February 6 కంప్లీట్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై. కాబట్టి ఈ వివరాలు నెక్స్ట్ వీడియోలో చేద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ నేవీ. నేవీకి సంబంధించి చూడండి, నేవీ ఎస్ఎస్ఆర్, నేవీ ఎంఆర్ అండ్ కోస్ట్ గార్డ్ డిబి, కోస్ట్ గార్డ్ జీడి అని ఉంటాయి. కోస్ట్ గార్డ్ అని అంటే తీరం వెంబటి గస్తీ చేసేవాళ్ళు అన్నట్టు, తీరం వెంబటి ఉండే సైనికులు అని చెప్పొచ్చు సముద్ర తీరాలు. నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అంటే ఓన్లీ షిప్ యార్డ్స్, అంటే నౌకాశ్రయాల్లో ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది అన్నట్టు. నేవీ ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్, మెట్రిక్ రిక్రూట్మెంట్, 10th క్వాలిఫికేషన్ మీద ఎంఆర్ ఉంటుంది. ఎస్ఎస్ఆర్ అంటేనేమో ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. డిబి 10th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. కోస్ట్ గార్డ్ జీడీ వచ్చేసి 12th క్వాలిఫికేషన్, అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. ఇందులో కూడా డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఒక వీడియోలో చెప్దాము, దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇవి దీనికి సంబంధించినది. ఓకే, ఏది డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ వాళ్ళకు సంబంధించినది మినిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 17.5 to 21 years మధ్యలో ఉండాలి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే 17.5 to వీళ్ళు కూడా 21 years మధ్యలో ఉండాలి. నేవీ వాళ్ళు వచ్చేసి 17.5 to వీళ్ళు 22 years మధ్యలో ఉండాలి. క్లియర్. ఆర్మీ వాళ్ళు 10th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది, 8th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. ఇంటర్ ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అండ్ ఎనీ గ్రూప్ వాళ్ళు కూడా ఎలిజిబుల్గా కావడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఖచ్చితంగా 10th మీద ఉండదు, ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎంపీసీ చేసిన వాళ్ళు ఎక్స్ జాబ్స్కి ఎలిజిబుల్, ఏ గ్రూప్ అయిన వాళ్ళైనా కానీ వై జాబ్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు.
నెక్స్ట్ నేవీ వాళ్ళకు 10th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా ఉంటుంది. వీళ్ళు 17.5 to 22 years మధ్యలో ఉండాలి. బెస్ట్ జాబ్స్ డిఫెన్స్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి. వైట్ డ్రెస్ వేసుకొని అప్పుడప్పుడు న్యూస్లో కనపడుతుంటారు, పరేడ్ చేసేటప్పుడు కానీ రిపబ్లిక్ డే సమయాల్లో కానీ కనపడుతుంటారు, వాళ్ళు నేవీ వాళ్ళు. అండ్ స్కై బ్లూ కలర్ డ్రెస్లో కనపడుతుంటారు చూడండి, వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. కొంత ఆర్మీ డ్రెస్ మీకు ఐడియా ఉంటూనే ఉంటుంది, మల్టిపుల్గా ఉంటుంటాయి కొన్నిసార్లు, రైట్. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ బ్యాంకింగ్ సంబంధించి చూద్దాం. చూడండి, బ్యాంకింగ్ సంబంధించినది భారతదేశంలో మొత్తం బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అని అంటే మొత్తం నేషనల్ బ్యాంక్స్, హౌ మెనీ నేషనల్ బ్యాంక్స్, టోటల్ నేషనల్ బ్యాంక్స్ 12 ఆల్ ఓవర్ ఇన్ ఇండియా. భారతదేశం మొత్తంలో ఎన్ని ఉన్నాయి జాతీయ బ్యాంకులు అంటే 12 ఉన్నాయి. రిమైనింగ్ బ్యాంక్స్ ఆర్ ఆల్ రూరల్ రీజనల్ బ్యాంక్స్. ఓకే, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని అంటాం. వీటిని ఇంకా డివైడ్ చేస్తూ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాటికి సంబంధించి. ఏదైనా కానీ మొత్తం అన్ని బ్యాంకులలో అక్కడ నియామకాలు చేపట్టే సంస్థ ఏంటంటే IBPS. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంకింగ్ సంబంధించి IBPS నోటిఫికేషన్ వచ్చిందని ఒక ఆయన అంటాడు, PO నోటిఫికేషన్ వచ్చిందని ఒక ఆయన అంటాడు, అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చిందని అంటాడు, క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది, లేదా SBI నోటిఫికేషన్ వచ్చింది అంటాడు, బ్యాంక్ నోటిఫికేషన్ వచ్చింది, కెనరా బ్యాంక్ నోటిఫికేషన్, ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ చూడండి. బ్యాంకులలో నియామకాలు చేపట్టాలి అని అంటే ఖచ్చితంగా IBPS సంస్థనే నియామకం చేపడుతుంది. కొన్నిసార్లు IBPS రిక్రూట్ చేయలేని పరిస్థితుల్లో ఆ బ్యాంకులు సపరేట్గా కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, రైట్. మరి ఈ బ్యాంక్ జాబ్లని రిక్రూట్ చేసే సంస్థ IBPS ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS. ఇట్ ఈస్ ఏ ఆటోనమస్ బాడీ, స్వతంత్ర సంస్థ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ IBPS. ఇది ఏం చేస్తుందంటే బ్యాంకులలో జాబ్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అన్నట్టు, రైట్. వీళ్ళు చేసే జాబ్స్ ఏంటి సార్ అంటే ఒకటి PO జాబ్స్ అండ్ సెకండ్ వన్ క్లర్క్ జాబ్స్. మేజర్గా PO ప్రొబేషనరీ ఆఫీసర్. PO అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. ఈయననే ఏమంటారు అంటే అసిస్టెంట్ మేనేజర్ అని కూడా అంటారు. అసిస్టెంట్ మేనేజర్, లేదా ఇంకేమంటారు ఈయనని అని అంటే మేనేజ్మెంట్ ట్రైనీ అని కూడా అంటారు. మేనేజ్మెంట్ ట్రైనీ అంటే మేనేజ్మెంట్కి ట్రైనీ లాగా అన్నట్టు. మేనేజ్మెంట్ ట్రైనీ అన్న ఒకటే, అసిస్టెంట్ మేనేజర్ అన్న ఒకటే, ప్రొబేషనరీ ఆఫీసర్ అన్న ఒకటే. అంటే ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అని చెప్పవచ్చు. ఏది బ్యాంకులో, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఉంటారు కదా. నెక్స్ట్ క్లర్క్ జాబ్స్ వచ్చేసి, క్లర్క్ జాబ్స్ ఏంటంటే ఈ ఆఫీసర్స్ కింద పనిచేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు క్లర్క్ జాబ్స్ అన్నట్టు. క్లర్క్ ప్రమోషన్ వస్తే ఏమవుతాడు? క్యాషియర్ అవుతాడు. PO ప్రమోషన్ వస్తే మేనేజర్ అవుతాడు. ఓకే, PO కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ వీళ్ళు ఏమవుతారు? మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది. క్లర్క్ వాళ్ళకు ఏంది? క్యాషియర్గా ప్రమోషన్ వస్తుంది అన్నట్టు, రైట్. ఏదైతే ఏంది PO జాబ్లు ఉంటాయి, క్లర్క్ జాబ్లు ఉంటాయి అనేది తెలిసింది. IBPS రిక్రూట్ చేస్తుంది అనేది తెలిసింది. మరి ఈ IBPS ఎప్పుడు చేసింది సార్? ఎప్పుడు చేస్తడానికి అవకాశం ఉన్నాయి? PO జాబ్కైనా క్లర్క్ జాబ్కైనా ఏదైనా గ్రాడ్యుయేటే. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్. అండ్ ఏజ్ లిమిట్ క్లర్క్ 18 to 28 అండ్ PO 18 to 30 years. ఓకే, PO జాబ్కి అప్లై చేయాలంటే 18 to 30 years మధ్యలో ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. క్లర్క్ జాబ్కి అప్లై చేయాలంటే 18 to 28 years మధ్యలో ఉండాలి. వాళ్ళు కూడా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ బ్యాంక్ జాబ్లలో డిగ్రీ, అది గుర్తుపెట్టుకోండి, గ్రాడ్యుయేట్, రైట్. ఇది అర్థమైంది. నెక్స్ట్ ఎప్పుడు రిక్రూట్ కావడానికి అంటే ఎప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉన్నది సార్? బ్యాంకు సంబంధించినది ఈ సంవత్సరంలో PO జాబ్ సంబంధించినది జూలైలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది. అండ్ క్లర్క్కి సంబంధించినది జూన్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం. అంటే జూన్ జూలైలో బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ వస్తుంది, రైట్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఎగ్జామ్ అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంది బ్యాంకుకి సంబంధించిందంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఓన్లీ ఫర్ PO జాబ్. ఓకే, ఎవరికి అంటే PO వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. మరి క్లర్క్ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సార్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ఎవరు? క్లర్క్. PO జాబ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి? ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అదనంగా ఏమున్నది కొంత దీనికంటే హై లెవెల్ జాబ్ కాబట్టి ఎక్స్ట్రా ఏమి ఇచ్చిండు? ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంకా ఫైనల్గా ఏముంటుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్గా ఎవరికైనా ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్ అన్నట్టు, అర్థమైందా, రైట్. అట్లా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏది PO జాబ్ సంబంధించిన జూలైలో వస్తే అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది, నవంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ క్లర్క్ జాబ్ జూన్లో అవకాశం ఉంది కాబట్టి ప్రిలిమ్స్ ఆగస్ట్లో ఉంటుంది, మెయిన్స్ అక్టోబర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. రైట్, ఇక ఈ ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం సార్, దానికి సంబంధించినది క్లియర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎనీవే ఈ సెషన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది డిఫెన్స్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఏ నోటిఫికేషన్స్ వచ్చినాయి అనేది కూడా చెప్పాను. ఆర్మీ నోటిఫికేషన్ వచ్చింది, ఎయిర్ ఫోర్స్ వచ్చింది, ఆల్రెడీ కంప్లీట్ అయింది అప్లికేషన్ టైం, అండ్ నేవీ నోటిఫికేషన్ కోస్ట్గా DBGD ఇప్పుడు అప్లికేషన్ అవకాశం ఉన్నది. నెక్స్ట్ SSR-MR రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా అన్ని జాబ్స్ రావడానికి అవకాశం ఉంటూనే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. రైట్, బ్యాంకింగ్ సంబంధించినది కూడా గత ఇదే ఇప్పుడు రిక్రూట్మెంట్ కంటిన్యూ అవుతున్నది, మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ జూన్ జూలైలో రావడానికి అవకాశం ఉన్నది. క్లియర్, ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఆర్మీ ఎస్పెషల్గా ఆర్మీ స్టూడెంట్స్ వాళ్ళైతే వాళ్ళకు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ సంబంధించినది ఎలా క్రాక్ చేయాలి 1 month 2 monthsలో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, కొత్తగా ఏంటంటే చాలా బ్యాక్గ్రౌండ్ పూర్ ఉంటారు స్టూడెంట్స్, అండ్ IQ లెవెల్స్ అంటే ఎడ్యుకేషన్ కూడా డిగ్రీలు PGలు ఎవరు చేస్తారు అనే స్టూడెంట్స్ ఉంటారు. తొందరగా ఏదో దేశానికి సేవ చేయాలి ప్లస్ మనం కూడా సెట్ కావాలనే అవకాశం ఉంటే ఈజీగా జాబ్ సంపాదించడానికి అవకాశం ఉన్నది ఏంటంటే ఈ ఆర్మీ. చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదా ఈ జాబ్ సంబంధించిన ఏది UPSC SSC RRB డిఫెన్స్ బ్యాంకింగ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్మీకి మాత్రము ఏమైనా ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు ఏదైనా ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.